హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వీడియో ఏంటంటే ప్రొసీజర్ ఫర్ ఎపిడ్యూరల్. సో ఎపిడ్యూరల్ అనేది ఒక అనస్థిషియా అనమాట. సో ఇది బేసికలీ అండ్ మోస్ట్లీ నార్మల్ డెలివరీ ఎవరైతే ఆప్ట్ చేస్తారో వాళ్ళు యూస్ చేసుకుంటారు. సో ఇది ఏ స్టేజ్లో యూస్ చేసుకుంటారంటే, మనకి డెలివరీ వచ్చేసి 3 స్టేజెస్తో ఉంటాయి. లేబర్ వచ్చేసి 3 స్టేజెస్లో ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి సర్విక్స్ ఓపెనింగ్ అండ్ బేబీ కిందికి రావడం. సెకండ్ వచ్చేసి బేబీ బర్త్. థర్డ్ వచ్చేసి ప్లాసెంటా బయటికి రావడం. సో ఈ ఎపిడ్యూరల్ అనేది మనము ఏ స్టేజ్లో యూస్ చేసుకోవాలనేది మన ఆప్షన్ అనమాట. సో బేస్డ్ ఆన్ ద పెయిన్ మనము ఆప్ట్ చేసుకోవచ్చు. సో ఇది బేసికలీ సిజరీన్కి కూడా యూస్ చేస్తారంటే ఓన్లీ ఒక 15% వాళ్ళు ఇది ఆప్ట్ చేస్తారు ఎవరైతే సి సెక్షన్కి వెళ్తున్నారు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, డస్ ఇట్ హర్ట్? సో ఇది మనకి పెయిన్ఫుల్గా ఉంటుందంటే స్టార్టింగ్లో కొంచెం పెయిన్ ఉంటుంది అండ్ మనకి మన బెలీ బటన్ నుంచి అప్పర్ లెగ్స్ వరకు నమ్ చేసేస్తుంది అనమాట. సో ఈ ప్రొసీజర్ మొత్తంలో మీరు అవేక్గానే ఉంటారు కానీ పెయిన్ వచ్చేసి ఫీల్ అవుతారు. సో ఇది మీకు సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్ని ప్రెషరైజ్ చేస్తుంది. సో మీకు బేబీ బర్త్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ మీకు ఏదైతే ఎపిడ్యూరల్ ఉంటుందో అది మీకు ఇంజెక్షన్ ఇచ్చాక ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత మీకు యాక్చువల్గా వర్క్ కావడం స్టార్ట్ చేస్తుంది. సో ఈ పెయిన్ ఎప్పటి వరకు ఉంటుందంటే మీరు చూస్ చేసుకునే దాన్ని బేస్డ్ ఉంటుంది. సో అమౌంట్ ఆఫ్ మెడికేషన్ ఏదైతే మనకి మెడిసిన్ ఉంటుందో అది ఇంక్రీజ్ అయినా చేయొచ్చు, డిక్రీజ్ అయినా చేయొచ్చు బేస్డ్ ఆన్ యువర్ పెయిన్ అనమాట. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఎపిడ్యూరల్ వల్ల మనకి లేబర్ లేట్గా స్టార్ట్ అవుతుందా ఆర్ సి సెక్షన్కి వెళ్ళే ఆప్షన్ ఉందా అని. సో అలాంటి ఎవిడెన్స్ అయితే ఇప్పటి వరకు లేదు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి సి సెక్షన్లో ఏంటంటే అన్నీ అట్ ప్లేస్ ఉంటాయి. మనకి టైమ్ ఆఫ్ డెలివరీ, సో మనకి కట్ చేయడం, బేబీని తీయడం అన్నీ ఒక ప్లేస్లో ఉంటాయి. కానీ వెన్ కమ్ టు నార్మల్ డెలివరీ టోటలీ డిఫరెంట్. సో ఈ ఎపిడ్యూరల్ వల్ల ఏంటంటే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్ కొంచెం ఫ్రీగా స్టార్ట్ అయ్యి మదర్ అనేది రిలాక్స్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఎపిడ్యూరల్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటే, సో ఇక్కడ సీరియస్ కాంప్లికేషన్స్ అనేవి ఉండవు, చాలా రేర్. అది కూడా మెడికల్లీ ప్రూవెన్ కాదు కాంప్లికేషన్స్ ఉంటాయి అనేది. సో కొంతమందికి హెడేక్స్ రావడం, లేటర్ ఆన్ హెడేక్స్ రావడం, బ్లడ్ ప్రెషర్ డిక్రీస్ కావడం ఉంటుంది. కానీ సీరియస్ కాంప్లికేషన్స్ అయితే వస్తాయని అక్కడ కూడా ప్రూవెన్ లేదు. సో ఇది వచ్చేసి ఎపిడ్యూరల్ ప్రొసీజర్. మీకు ఇన్ డీటెయిల్ కావాలంటే పింక్ చేయండి, నేను ఇంకా ఇన్ డీటెయిల్గా చెప్తాను. మీకు ఇలాంటి ప్రెగ్నెన్సీ సిరీస్ కావాలంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.